ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్ గంగారాంతో పాటు పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు చెప్పిన మాటను పవర్లోకి రాగానే మర్చిపోయిందన్నారు కిషన్ రెడ్డి. మాట ఇచ్చి వెన్నుపోటు ఏదైతే పొడుస్తున్నదో, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఏదైతే భంగం కలిగిస్తున్నారో, మరి ఈ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మరి వచ్చే సంవత్సరమైనా సద్బుద్ధి ఇచ్చే విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఉంటూ మరి మాట తప్పకుండా యూటర్న్ చేయకుండా ఒక సద్బుద్ధి కలిగించే విధంగా ఈరోజు వినాయకుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా సద్బుద్ధి ఇవ్వాలని చెప్పి ఆ రకమైనటువంటి పూజలు కూడా ఈరోజు మనం అందరం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున నేను అన్ని వర్గాల ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజాం నవాబ్ యొక్క మెడలు వంచి వారు సాక్షాత్కారంగా ఈ భారతదేశంలో విలీనం చేస్తామని చెప్పి ప్రకటించాం. భారత ప్రజలుగా ఈ ప్రాంత వాసులు తెలంగాణ సమాజం జరుపుకునే హక్కు మనకు సమైక్య రాష్ట్రంలో మరి కల్పించలేకపోతున్న ఈ పాలకులు అని చెప్పినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మజ్లిస్ పార్టీ ఒత్తిడికి లొంగిపోయి ఈ మతోన్మాద రాజకీయాలు నడుపుతున్న పార్టీకి ఇవాళ జీ హుజూర్ అంటూ మేము పార్టీ పరంగా జరుపుతాం కానీ ఈ తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరపమనేటువంటి మరి ఈ యొక్క మొండి పట్టుదలకు ఈ యొక్క మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ వారిని ఈ యొక్క ద్వంద్వ నీతిని వ్యతిరేకిస్తున్నారు.